ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్. నేను మల్లోజు సత్యనారాయణచారి. సో ఇక ఎస్పెషల్లీ తెలంగాణలో నోటిఫికేషన్లు వస్తాయి, పెద్ద మొత్తంలో రావచ్చు అని 2024 జనవరిలో అనుకున్నాం, 2025 జనవరిలో అనుకున్నాం. బట్ ఆ 2 సంవత్సరాలు కూడా ఏదో కొత్తదనం ఉంటుందని అనుకుంటే కొత్తదనం ఏం లేకుండా నిరీక్షణతోటే గడిచిపోయాయి. సో కానీ భవిష్యత్తు అలా ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాటను సంవత్సరంలోపు అన్నప్పటికీ కనీసం 5 సంవత్సరాలనే అది నిలబెట్టుకోవాలి. కాబట్టి సో తప్పకుండా 2026 అనేది మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఉండాలని, మీ అందరికీ తప్పకుండా ఉద్యోగాలను అందించే సంవత్సరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి కనువిప్పు జరిగి 2026లో మంచి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ విధంగా 2026కు స్వాగతం పలుకుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నోటిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఎస్పెషల్లీ 2026లో నోటిఫికేషన్లు వస్తాయా రావా అనడానికి, వస్తాయి అనేటువంటి విషయానికి ఎక్కువ బలం చేకూరుతుంది. ఎందుకు అనంటే, మీరు నిన్ననే ఒక విషయాన్ని చూస్తుంటారు. సో డీజీపీ సోదర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో పోలీస్ నోటిఫికేషన్ వస్తాయంటే 14,000 ఉద్యోగాలతోటి అతి త్వరలో పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పడం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం సీతక్క ఎక్కడికి పోయినా కూడా 14,000 ఉద్యోగాలకు అంగన్వాడీలో ఉద్యోగాల నియామకాలు చేపట్టబోతున్నాం అని అంటున్నారు. సో ఎట్ ది సేమ్ టైం ఆర్టీసీలో కొంత రిక్రూట్మెంట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొంత రిక్రూట్మెంట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిఎస్సి వేయబోతున్నాం. మేము అది వేసింది మెగా డిఎస్సి, ఇంకొక డిఎస్సి మేము తప్పకుండా వేస్తాం, 5,000 ఉద్యోగాలతో ఎప్పుడో చెప్పారు. సో ఇప్పుడు టెట్ నడుస్తుంది, అదొక అవకాశం ఉంది. సో ఇప్పటికే 2-3 వేదికలలో మరో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 వేయబోతున్నామని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఇక కాలయాపన జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో 2026 అనేది మనకి ఎస్పెషల్లీ ఉద్యోగ నామ సంవత్సరంగా, ఉద్యోగాలు ఇచ్చే సంవత్సరంగా తయారయ్యేటట్టు అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ నేను మీకు చెప్పేది ఏంటంటే, సో 2025 కొంచెం చదువుకుంటున్నాం, సగం చదువుకుంటున్నాం. సో టైం వెళ్ళబుచ్చారు, బట్ ఇప్పుడు సీరియస్గా ఉండండి. ప్రతి పాయింట్ మీరు నోటిఫికేషన్ వచ్చినాక చదువుదామని అంటే కుదరదు, సాధ్యం కాదు. ఒక 30 సంవత్సరాల ఉద్యోగం చేయాల్సినటువంటి నువ్వు నేను పార్ట్ టైంగా చదువుతా అని అంటే కుదరదు. నోటిఫికేషన్ వచ్చాక 3 నెలలు చదువుతా అంటే కుదరదు. సో తప్పకుండా సీరియస్ ప్రిపరేషన్లో ఉండు, పర్ఫెక్ట్ ప్రిపరేషన్లో ఉండు. 2026 నీకు ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నువ్వు సగం చదివితే నిన్నెవ్వరూ మార్చలేరు. సో ఒక రోజు అటో ఇటో నీకు నోటిఫికేషన్ రావడం పక్కా. కాబట్టి ఆ సీరియస్నెస్ తోటి నువ్వు చదివే ప్రయత్నం చేయాలి. తప్పకుండా చదివితే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా నీ ప్రిపరేషన్ ఉండాలి. సో దానికోసం ప్రయత్నించాలి, దానికోసం నీ టైంను కేటాయించాలి, దానికోసం నువ్వు శ్రమించాలి, దానికోసం పుస్తకాలు సేకరించాలి. సో నీవు అన్నీ కావలసినటువంటి అన్ని విధాలుగా నీకేమేం కావాలో వనరులన్నీ సమకూర్చుకొని 2026ను నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే లైఫ్ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి నిన్న వచ్చినటువంటి పేపర్ కథనాలను చూసి మళ్ళీ మాట్లాడదాం మనం. సో ఇక్కడ కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు అనేదాన్ని మనం చూడొచ్చు. 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం, త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూపులు, వేలాది కానిస్టేబుల్ పోస్టులు, సిబ్బందిపై పెరిగిన భారం అనేదాన్ని మనం చూడొచ్చు. సో ఇప్పటి వరకు మనకు మొత్తంగా 3 నోటిఫికేషన్లు వచ్చాయి. సో ఒకటి 2016లో వచ్చింది, సో ఒకటి 2018లో వచ్చింది, ఒకటి 2022లో వచ్చింది. యాక్చువల్గా అత్యంత ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగింది ఎక్కడ అంటే పోలీస్ రిక్రూట్మెంట్లోనే. సో 2016లో 9281, సో 2018లో 16,000 రిక్రూట్మెంట్ జరిగింది. సో 2022లో
17,000 రిక్రూట్మెంట్ జరిగింది. సో ఒకసారి చూడండి, 9,281, 16,925, 17,000 అంటే ఆల్మోస్ట్ ఈ రెండు 17,000, 34 ఇవి 9, 45,000, 44,000 రిక్రూట్మెంట్ జరిగింది. 44,000 దాదాపుగా తెలంగాణ వచ్చిన కాన్ నుండి. సో ఈ 10 సంవత్సరాలలో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి జరిగినటువంటి రిక్రూట్మెంటే 44,000 రిక్రూట్మెంట్ జరిగింది. సో ఇప్పుడు 2026లో మనం తప్పకుండా మరొక 14,000 రిక్రూట్మెంట్ చూడబోతున్నాం. అంటే 58,000 ఉద్యోగాలు ఓన్లీ పోలీస్ రిక్రూట్మెంట్లో నింపబోతున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ 44,000 అయిపోయినాయి, మరొక 14,000 ఉన్నాయి. సో ఇక నాకు తెలిసి భవిష్యత్తులో ఇంత పెద్ద నోటిఫికేషన్ ఉండకపోవచ్చు. ఎవరికైనా నేను పోలీస్ కావాలనే కళ కానీ పోలీస్ కావాలనే ప్యాషన్ కానీ ఉంటే సీరియస్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూడండి, తెలంగాణ నిరుద్యోగుల పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 స్టైఫెండరీ క్యాడెట్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీస్ కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగాయి. సో 2016లో, 2018లో, 2022లో జరిగాయి. 2023 నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఈ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీస్ శాఖలో ఏటా జరుగుతున్న పదవి విరమణ వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవుతుంది. ఈ పోస్టులను 2 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేయాలని నింపాలని ఇదంతా కూడా ఒకటి. సో ఓవరాల్గా 2 ఇయర్స్కి ఒకసారి నింపడం. ఇప్పుడైతే మనకు 2026లో నోటిఫికేషన్కి అవకాశం ఉంది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని అనుకుంటారో సో మీరు తప్పకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎస్పెషల్లీ లెజెండ్ క్లాసెస్ యాప్లో వందలాది మంది ఉద్యోగాలు సాధించినటువంటి మంచి క్లాసెస్ ఉన్నాయి. సో 200 రూపీస్కే మనం ఆ క్లాసులు అందిస్తున్నాం. మీరు ఆ క్లాసులను తీసుకొని విజయం సాధించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక ఇది కూడా మరొక న్యూస్ చూడొచ్చు మనం. సో ఇక కొలువులే కొత్త ఏడాదిలో 50,000కు పైగా ఉద్యోగాల నియామకాలు, పదవి విరమణతో భారీగా ఖాళీలు, పెరిగిన క్యాడర్ స్ట్రెంత్, అవసరమైన పోస్టుల విస్తృతి. సో కొలువులు వస్తాయని సో ఇదొకటి చూడొచ్చు. సో డిఫరెంట్ పోస్టులు వస్తాయని మస్ట్. నిన్న గ్రూప్ 1 మీద విచారణ జరిగింది. దాని మీద 22వ తారీఖు నాడు ఫైనల్ హియరింగ్ ఉంది. సో గ్రూప్ 1 పోస్ట్ను సింగిల్ బెంచ్ కొట్టేసింది. సో డివిజన్ బెంచ్ దాని మీద స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఏమో మళ్ళీ నిర్వహించండి ఎగ్జామ్ని, మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ చేయండి అని చెప్పింది. సో అవసరం లేదు అని దాని మీద స్టే ఇచ్చి నిన్న విచారణ జరిగింది. సో హైకోర్టు సిజేఐ దగ్గర. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ తెలంగాణ. సో ఇప్పుడు తీర్పు అనేది 22వ తారీఖు ఉంది. అదేం జరుగుద్ది అనేది చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా. సో నేను మీకు చెప్పేటువంటి సలహా ఏంటి అని అంటే తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో తప్పకుండా చదివి ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. సో మీకోసం లెజెండ్ క్లాస్ ఎప్పటికీ పనిచేస్తుంది. సో అతి తక్కువ ప్రైస్లో అద్భుతమైన క్లాసులు ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. మీరు తప్పకుండా విజయం సాధించాలని, ఆ విజయంలో లెజెండ్ క్లాస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ.